9th డే ఆఫ్ పార్ట్ 4 వీడియో అయితే చూసేయండి. వీడియోలో అయితే అన్ని పనులు కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే మా అన్న అయితే రాలేదు కదా, బర్త్డేకి మా అన్ననే కేక్ తీసుకున్నాడు. అందుకే విల్సీ బర్త్డేకి కూడా అన్ననే తీసుకోవాలిగా, అందుకే తీసుకోవడానికి ఆర్డర్ అయితే మమ్మల్ని చేయమని పంపించాడు. షాప్స్ అయితే తిరిగి ఒక షాప్ లో అయితే ఆర్డర్ ఇచ్చాము. మా తమ్ముడు 4 years తర్వాత అయితే వచ్చాడు. అందుకే మచిలీపట్నంలో బాదం పాలు అయితే ఫేమస్ కదా, అందుకే అవి మిస్ అవ్వకూడదు కదా, అందుకే తమ్ముడికైతే ఇప్పించేశాను. ఇప్పుడు నేను అయితే కార్ లో తాగుతూ వచ్చి ఇక్కడైతే ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఆగాము. బ్యానర్స్ తీసుకొచ్చాం కదా, అవి ఇస్తే ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు అని ఇచ్చి వెళ్దామని ఇక్కడ ఆగాము. పాపం మా తమ్ముడు ఉన్న డేస్ అంతా విల్సీని మిల్కీని ఎత్తుకునే పనిలోనే ఉన్నాడు. వచ్చాక వీళ్ళని బజ్జో పెట్టాక వీళ్ళకైతే మెహందీ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే విల్సీకి అయితే పెట్టాను. విల్సీ అయితే పెట్టిన 2-3 minutes కే లేచేసింది. ఏముంటుంది, అంతా గలీజ్ అయిపోయింది. విల్సీకి మిల్కీకి మెహందీ పెట్టాక ఇక్కడ అయితే టెంపుల్, ఇక్కడనే గ్రాసరీస్ అన్ని పెట్టాము. అయితే మా చెల్లి అయితే రైస్ బ్యాగ్స్ అవన్నీ ఎత్తి కార్ లో పెట్టేసింది. మా డాడీ అయితే అవి తీసుకువెళ్లి ఫంక్షన్ హాల్లో అయితే పెట్టి వచ్చారు. ఫంక్షన్ హాల్లో అన్ని సెట్ చేసి వచ్చాక ఇక్కడైతే గిఫ్ట్స్ ఉంటాయి కదా, గిఫ్ట్స్ లో పెట్టడానికి చాక్లెట్స్ అయితే వేస్తున్నారు. హ్యాపీ బర్త్డేకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ఈ బాక్సెస్ అయితే సెలెక్ట్ చేశాను. ఒకటే కాదు, డాడీ అయితే ఆరెంజెస్ అయితే తీసుకొచ్చారు బర్త్డే రోజు. అవైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అయితే మిల్కీ వాళ్ళ మా డాడీ అయితే నా డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చా కదా, అది తీసుకురావడానికి అయితే వెళ్లారు. ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది. ఇంకా లాస్ట్ కి మేమైతే ప్యాకింగ్ అయితే చేసాము. తమ్ముడు అయితే మధ్యలో ఒకసారి ఫంక్షన్ హాల్ కి వెళ్ళొచ్చాడు ఏదో పని మీద. డెకరేషన్ అయితే అంతవరకు వచ్చింది, ఆల్మోస్ట్ చేసేసారు. డెకరేషన్ పిక్స్ లో నేనైతే కొన్ని చేంజెస్ అయితే చేపించాను. లేట్ అవుతుంది అని 2 or 3 కి ముగ్గు అయితే వేసేసాను.